ఇప్పుడు ఇండియాలో క్రేజ్ ఉన్న బైక్ ఏది అంటే యూత్ అంతా చెప్పే పేరు బుల్లెట్ అలియాస్ రాయల్ ఎన్ఫీల్డ్. రేటు ఎక్కువైనా ఈ వాహనం సొంతం చేసుకోవడానికి యూత్ పోటీ పడుతుంది. ఈ బైక్ ను నడుపుతుంటే ఆ రాజసం వేరు అన్నది వాళ్ళ ఫీలింగ్. ఇలాంటి కాస్ట్లీ బైకుల్ని కొట్టేసే గ్యాంగులు ఇప్పుడు హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ లో వరుస బుల్లెట్ చోరీలు కలకలం రేపుతున్నాయి. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన బుల్లెట్స్ మాయమవుతున్నాయి. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న బుల్లెట్స్ ను దొంగలు కొట్టేస్తున్నారని యూత్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుల్లెట్స్ దొంగలను పట్టుకోవాలని పోలీసుల మీద ఒత్తిడి పెరుగుతోంది. నగరంలో పలు చోట్ల బుల్లెట్స్ చోరీ అవుతున్నాయి. బుల్లెట్ రాజాల కోసం 3 బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు ఎట్టకేలకు వాళ్లను పట్టుకోగలిగారు. కర్ణాటకకు చెందిన సందీప్ బతుకు తెరువు కోసం హైదరాబాద్ కు మకాం మార్చాడు. మొదట్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం కొనసాగించేవాడు. అయితే లావిష్ లైఫ్ కు అలవాటు పడ్డ సందీప్ ఆ తర్వాత దొంగగా మారాడు. కొడితే జాక్ పాట్ కొట్టాలనే ప్లాన్ తో ఏకంగా బుల్లెట్లు కొట్టేయాలని డిసైడ్ అయ్యాడు. అలా ఎక్కడ బుల్లెట్ కనపడితే అక్కడే కొట్టేసేవాడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ కింద అమ్మేసేవాడు. వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేసేవాడన్నారు పోలీసులు. పాత నేరస్తుడైనటువంటి పాటిల్ సందీప్ మరి అతని యొక్క స్నేహితుడు శివశంకర్ను అరెస్టు చేసి ఒక 7 బుల్లెట్ మోటార్ సైకిళ్ళు మరియు 3 పల్సర్ మోటార్ సైకిళ్లను రికవర్ చేయడం జరిగింది. దాదాపుగా 1 నెల నుండి ఈ ఇద్దరు వ్యక్తులు జిడిమెట్ల, సనత్ నగరు, జగద్గిరిగుట్ట, కేపీహెచ్బి, బాలానగరు, కూకట్పల్లి ఈ పరిధిలో ఈ పార్క్ చేసి ఉన్నటువంటి మోటార్ సైకిళ్లను వారి జల్సాల గురించి దొంగతనం చేసి వీటిని అమ్ముటకు ప్రయత్నం చేసినారు. ఈ విషయము నిన్నటి రోజున వెహికల్ చెక్కింగ్ చేస్తున్న క్రమంలో బాలాజీనగర్లో పట్టుబడ్డారు. ఈ ఎవరైతే పాటిల్ సందీప్ ఉన్నాడో గతంలో కూడా కూకట్పల్లి నుంచి 2 సార్లు, సంజయ్ రెడ్డి నగర్ నుంచి ఒకసారి ఈ దొంగతనం కేసుల్ని జైలుకు పోయి రావడం కూడా జరిగింది. వీరిద్దరిని అరెస్ట్ చేసి అట్టి మోటార్ సైకిళ్ళని మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ సుమారుగా 15 లక్షల రూపాయలు ఉంటుంది.